ఇది నక్షి కాంబినేషన్ లో వచ్చి అండ్ సెంటర్ లో డిఫరెంట్ గా యూనిక్ లా ఉండాలని విక్టోరియన్ స్టైల్లో ఇచ్చామన్నమాట. వావ్! యాక్చువల్‌గా ఇది నగిషి వర్క్ వచ్చింది అండ్ యాంటిక్ పీస్‌లా కూడా ఉండింది. సో ఎస్. మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా పీకాక్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ నుంచి అమ్మవార్లు వచ్చారు, పీకాక్స్ వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చిన్న మండపంలా వచ్చింది ఎస్ మ్యామ్. సైడ్స్ లో, రైట్. మళ్ళీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ ని చూడొచ్చు, అమ్మవారిని చూడొచ్చు, పీకాక్ చూడొచ్చు. ఇది కంప్లీట్ గా మనం ట్రెడిషనల్ లుక్ లో చూస్తాం. చాలా అంటే ఇది ఒక యూనిక్ డిజైన్ లైక్ వి షేప్ అన్నట్టు, వి షేప్ హారం వి అంటారు షేప్ దీన్ని. హారం. అండ్ ఇది ఎంత లుక్ వచ్చేసిందో మనకి మిడిల్ కి వచ్చేసరికి విక్టోరియన్ పెండెంట్ ఇచ్చేసరికి కంప్లీట్ దాని లుక్కే మారిపోయింది. ఎస్ మ్యామ్. ఆ డిజైనర్ ఎవరున్నారో కానీ సూపర్బ్ యా, థాట్. ఇది కూడా చూడడానికి వెయిట్ అట్లీస్ట్ 100 గ్రామ్స్ అలా ఉంటుంది. కాకపోతే ఇది 81 గ్రామ్స్ లోనే రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని హారాల్లో కన్నా ఇది చాలా తక్కువ పడుతుంది. Yes, అండ్ ఇదైతే మనం క్లియర్ గా చూడొచ్చండి. మనం పీకాక్స్, అమ్మవార్లు, ఎలిఫెంట్ ఇచ్చి ఎంత లుక్ వచ్చిందో. అండ్ ఈ డిజైన్ చూడండి ఎంత మనకి క్లియర్ గా కనిపిస్తుందో. ఈ లుక్ చూడండి, హాఫ్ మూన్ లాగా ఉండింది అది. అండ్ కింద వచ్చేసరికి ఇంకొక అమ్మవారు వచ్చారు. ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో చూడండి ఈ చిన్నది కూడా. అంటే ఇలా పట్టేసుకోవడము, ఒకవేళ శారీకి ఎక్కడికైనా తగిలితే బెండ్ అయిపోతుందేమో అనే టెన్షన్ లేదు. ఇది చిన్నది కూడా చూడండి అంత ఫ్లెక్సిబుల్ గా ఉండింది. ఒకవేళ దేనికైనా చీరకి పట్టినా నీట్ గా వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ విక్టోరియన్ పెండెంట్ వచ్చేసరికి అండ్ ఇక్కడ చూడండి మండపాల డిజైన్ వచ్చేసరికి కంప్లీట్ దీని లుక్కే మారిపోయిందండి. టోటల్ లైట్ వెయిట్ కదా మ్యామ్, సో మీకు అలాగనే కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది 8 to 9 lakhs లో వస్తుందా? బిలో 9 lakhs వచ్చేస్తుంది. 8 to 9 lakhs. 8 to 9 lakhs. ఎస్ మ్యామ్. నేను గెస్ చేసింది కరెక్టే. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన హారాల్లోకి ఇది నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇది చాలా తక్కువ ప్రైస్ కూడా ఉండింది. చాలా ఆ డిజైనింగ్, ఆ డీటెయిలింగ్, అమ్మవార్లు చాలా అంటే చాలా బాగున్నారు. మధ్య మధ్యలో చిన్నగా బొట్టు కూడా వచ్చింది, రైట్. సూపర్ ఉందండి. దీనికి కూడా మనకి మేకింగ్ చార్జెస్ ఎట్లా పడతాయి? మేకింగ్ చార్జెస్ ఏమి ఉండవు మ్యామ్ దీనికి. ఇది టోటల్ గా మీకు నక్షి కాబట్టి మీకు దీనికి వేస్టేజ్ పడుతుంది అనమాట. అది 12% పడుతుంది అండ్ మేకింగ్ చార్జెస్ జీరో. ఎస్ మ్యామ్. వావ్, చాలా బాగుందండి. ఓకే, నెక్స్ట్ ఇది చూపించండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా యూ షేప్ హారం అంటారా? ఇది కూడా యూ షేప్ హారం మేడం, కాకపోతే కంప్లీట్లీ స్టోన్ వర్క్ అన్నమాట. స్టోన్ ని కాస్త ఎలివేట్ చేశారు దీంట్లో. స్టోన్ లో మీకు ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఇది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ సాలిడ్ గా ఉంటుంది అన్నమాట. సాధారణంగా మనం ఇలాంటి హారాల్లో రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వాడుతూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి స్టోన్స్ మారిపోయాయి. ఏంటండి అవి? ఇవి కూడా ఎమరాల్డ్స్ మ్యామ్, కాకపోతే ఇవి పింకిష్ ఎమరాల్డ్స్ అన్నమాట. పింకిష్ ఎమరాల్డ్స్. చాలా మంది గ్రీన్ ఇవంతా రొటీన్ అయిపోయినప్పుడు అండ్ మనము అకేషన్స్ లో మనం శారీ ఏదైతే తీసుకుంటున్నామో దానికి మ్యాచింగ్ వెళ్తున్నప్పుడు ఇది వెళ్ళొచ్చు. అండ్ ఈ డిజైన్ చూడండి స్ట్రైట్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక డిజైన్ చాలా బాగుంది. ఇదేం డిజైన్ అంటారు? లైక్ ఒక శంకు చక్రం అంటారు కదా మ్యామ్. సో శంకు చక్రం లాగా వచ్చింది అన్నమాట. శంకు చక్రం వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి మనకు బొట్టుల్లాగా వచ్చాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, మిడిల్ లో శంకు చక్రాలు, మళ్ళీ ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ ఒక ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు అండ్ పీకాక్ డిజైన్ తో కంప్లీట్ గా ఇచ్చారు. అండ్ మిడిల్ లో మనకి ఇక్కడ ఒక అమ్మవారు వచ్చారు అండ్ పెండెంట్ కి వచ్చేసరికి కూడా అమ్మవారు వచ్చారు. అండ్ పర్ల్స్ అండ్ పింకిష్ ఎమరాల్డ్స్ వాడడం జరిగింది. ఒక మంచి యూ షేప్ వచ్చిందండి. చూడడానికి చాలా మంచి లుక్ ఉంది కదా, చాలా బాగుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ మ్యామ్. 93 గ్రామ్స్ లో రెడీ అయిపోయింది అనమాట. 93 grams లో మనకి 9 to 10 lakhs మధ్యలోనే వచ్చేస్తుంది. యాక్చువల్ గా ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇస్తున్నారు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఎపిసోడ్ లోను అయితే ఎవ్రీ వీడియోలోను మేము చెబుతూనే ఉంటారు వీళ్ళు. కాకపోతే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం కోసం మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ముకుంద జ్యువెలర్స్ వాళ్ళకి డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. గోల్డ్ షాప్స్ లో, గోల్డ్ షోరూమ్స్ లో ముకుంద వాళ్ళది ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్. సో అందుకోసమే వేస్టేజ్ ఉండదు. 2 to 12% మాత్రమే ఉంటుంది. కస్టమర్స్ ని హ్యాపీ చేయడం కోసం మాత్రమే రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. అంతేగాని లాస్ చేసుకుని రైట్ అలా ఏం లేదు. కస్టమర్ అనేది రీజనబుల్ గా అందించడం అనేది ముకుంద. యాక్చువల్ గా మనం ఏదైనా జ్యువెలరీ షాప్ కి వెళ్ళినప్పుడు తరుగు మజూరీలు వేసినప్పుడు మనం బార్గెన్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఇస్తూ ఉంటారు. బికాజ్ ఏంటంటే వాళ్ళకి ఒక మార్జిన్ లైనప్ ఉంటుంది, రైట్. సో ముకుంద వాళ్ళకి ఏంటంటే ఆ బార్గెనింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా తీసేసి తగ్గించేసి వాళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్ లో వాళ్ళ దగ్గరే ఉన్న డిజైనర్స్ ఉంటారు కాబట్టి ఎక్కడ వేరే స్టేట్స్ కి పంపించాల్సిన అవసరం లేదు కాబట్టి
సరైన ధరకు ఎంతైతే గోల్డ్ పడుతుందో అంత ధరకే మీరు ఇవ్వడం జరుగుతుంది. అవును. ఓన్లీ కస్టమర్స్ ని హ్యాపీ చేయడం కోసం. కస్టమర్ కి రీజనబుల్ గా సర్వీస్ ఇద్దాం అనేది అంతేకాని ముకుంద లాస్ చేసుకుని మీకు ఏదో ఫేవర్ చేయడం అయితే కాదు. ఎవరు అలా చేయరు, అలా చేశారన్నట్టు అది మనం చీట్ చేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూపించేద్దాం. అండ్ ఎనీ ఆర్నమెంట్ అండి 2 to 12% మాత్రమే ఛార్జెస్ ఉంటాయి. అండ్ నో వేస్టేజ్. చూసారా బ్యాక్ ఎట్లా వస్తుందని చాలా మందికి డౌట్. అందుకే నేను ప్రతి హారానికి బ్యాక్ కూడా చూపిస్తాను. వావ్ కదా, చాలా బాగుంది, నైస్. ఓకే, ఇది మనకి 9 to 10 lakhs లో వచ్చేస్తుంది. 10 కాదు, బిలో 9. బిలో 9. బిలో 9 లోనే మనకు వస్తుంది. ఒక అకేషన్ లో మనం ఇది ఒక్కటి వేసుకుంటే మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాం. అండ్ మనం మ్యాచింగ్ త్రూ వెళ్ళొచ్చు, లేదంటే ఇప్పుడు చాలా మంది మనము మిస్ మ్యాచ్ చేస్తున్నారు, అంటే కాంట్రాస్ట్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కాబట్టి అలా వేసుకున్నా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అది వన్ మోర్ థింగ్, కొరల్ కాంబినేషన్ లో కాసు హారం. ఇది మనం చూపించేసాం కదండి. yes ma'am, ఇది చూపించేసాం. విక్టోరియన్ కలెక్షన్ చూపించాం. ఓకే, సో చూడండి, మీకు ఏదైనా నేను చూపించడం మిస్ అయితే మీరు నన్ను అడగండి, నేను మళ్ళీ చూపిస్తా. ఇది చూడండి. ఓకే, ఇది కాసు హారం కొరల్ కాంబినేషన్ లో వచ్చింది అన్నమాట. అప్పట్లో రాజులు మహారాణులు వేసుకునే డిజైన్ ఇది, రైట్? సో ఆ బ్రైట్ లేదు మనకి, బికాస్ ఆఫ్ అదొక యాంటిక్ డిజైన్ లో వచ్చింది. కంప్లీట్ నగిషి వర్క్ కదండి. ఆ నక్షి వర్క్ లో మీకు కొరల్ కాంబినేషన్ తో వచ్చింది అన్నమాట. కొరల్ కాంబినేషన్ లో ఇక్కడ చూడండి మంచి ఫ్లవర్స్ వచ్చాయి. ఈ మిడిల్ డ్రాప్ ఫ్లవర్ బిగ్ ఫ్లవర్ వచ్చేసింది. ఎంత ఎలిగెంట్ లుక్. అండ్ మీరు ఈ మిడిల్లో చూడొచ్చండి ఎంత డీటెయిలింగ్ గా ఉండిందో ఈ మిడిల్లో. అండ్ మిడిల్లో మనం కాసు వచ్చేసాయి, 3 లేయర్ కాసోస్ వచ్చేసాయి అన్నమాట. 3 లేయర్ కాసు వచ్చేసింది. అండ్ ఇవి 2 పీకాక్స్ వచ్చాయి. చూడడానికి సంథింగ్ ఏదో ఫ్లవర్ డిజైన్ అనుకుంటారు, కాకపోతే 2 పీకాక్స్ అన్నమాట. 2 పీకాక్స్ అండి, ఫ్లవర్ డిజైన్ కాదు. ఓ వావ్. ఓకే, అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చారు, పర్ల్స్ ఇచ్చాము. అండ్ కొరల్స్ మీన్స్ పగడమ్. అది రైట్. సో ఇది యాక్చువల్ గా దీని ఒక రకంగా చెప్పాలంటే దీని స్పెషాలిటీనే కొరల్స్. ఎంత చూసినా సరే మన లుక్ కొరల్స్ మీదకి వెళ్ళిపోతుంది, రైట్? చూడడానికి అయితే మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది, బట్ పట్టుకుంటే నాకు తెలుస్తుంది లైట్ వెయిట్ ఉండింది. లైట్ వెయిట్. ఇది మీకు 86 grams లో క్లోజ్ అయిపోయింది. అంతేనా? yes 86. ఓ, నేను ఈ ఒక్కటే కనీసం 50 to 60 grams ఉంటుందేమో అనుకున్నాను నేను. లైట్ వెయిట్ నా, లైట్ వెయిట్. ముకుంద థీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముకుంద థీమ్ వచ్చేసి లైట్ వెయిట్ హెవీ లుక్. ఓకే, అండ్ లైట్ వెయిట్ అంటే విరిగిపోద్దేమో, బ్రేక్ అవుతుందేమో ఒక డౌట్ ఉంటుంది, కాబట్టి బ్యాక్ సైడ్ కూడా చూపించాను. బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను. ఓకే, చూపించండి. సో ఇంత హెవీ లుక్ ఉందంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, కాబట్టి సో బ్యాక్ కూడా మీరు క్లియర్గా చూసేయచ్చు, ఏం ఇబ్బంది లేదు. అండ్ ఎక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా లేదు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఎవ్రీ వర్క్ దగ్గర మనం చూడొచ్చు. మీకు చూపిస్తున్నా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది. ఓకే, నైస్. ఇది మనకి ఎంత పడొచ్చు అండి? ఇది మీకు 86 grams కాబట్టి బిలో 9 lakhs లో వచ్చేస్తుంది. బిలో 9 lakhs లోనే వచ్చేస్తుంది. yes ma'am. వావ్, సూపర్. ఓకే, నెక్స్ట్ కొంచెం ట్రెడిషనల్గా వెళ్దాము. అంటే ట్రెడిషనల్గా చూసాము, ట్రెడిషనల్తో పాటు ట్రెండ్ టచ్ చేసే ఒక జ్యువెలరీ ఉంది మన దగ్గర, చూసేద్దాం. మన దగ్గర కాదు, జ్యువెలరీ వాళ్ళ దగ్గర. ఇది వచ్చేసి టోటల్ గా మీకు ఘాట్ వర్క్ మన్షిప్ అంటారు. ఏమంటారు? ఘాట్ వర్క్ మన్షిప్ అన్నమాట. అంటే 3D ఎలివేషన్ ఉంటుంది దీంట్లో. లక్ష్మి ఇక్కడ సెంటర్ లో చూసారు కదా, ఇక్కడ లక్ష్మీదేవి కానీ ఇక్కడ కింద ఫ్లవర్స్ కానీ అన్ని 3D ఎంబోజింగ్ లో ఉంటుంది అనమాట. చూస్తేనే లుక్ తెలిసిపోతుంది మనకి. ఇక్కడ 3 లేయర్స్ లో వచ్చాయి. సో ఈ 2 లేయర్స్ లక్ష్మీదేవి గారు హోల్డింగ్ లో వచ్చింది, మంచి పెండెంట్ వచ్చింది. సో మన ఎవ్రీ వర్క్ డీటెయిలింగ్ లో చూడొచ్చు, పీకాక్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఎమరాల్డ్స్ వాడారు, రూబీ వాడారు, చాలా బాగుందండి. ఓకే, మనం చూపిద్దాం. సో కొన్ని డిజైన్స్ అయితే నాకు యూనిక్ డిజైన్స్ లాగే అనిపిస్తున్నాయండి. అంటే ఇదే డిజైన్ మనం వేరే దగ్గర చూడలేము. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకేం వేసుకోవద్దు కదా. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, చాలా అంటే చాలా బాగుంది. సో మరి బ్యాక్ ఎట్లా ఉంటుందో నాకు డౌట్ ఉంటుంది, కాబట్టి నేను ప్రతి హారానికి మీకు బ్యాక్ కూడా చూపిస్తున్నా క్లారిటీ కోసం. 3D వర్క్లో వచ్చేసరికి ఇది మనము శారీస్ మీదకి వేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ బ్రైడల్ సెట్. లైక్ ఎలా అంటే లైక్ 3
3 లేయర్స్ లో వచ్చేస్తుంది అన్నమాట. 3 లేయర్స్ లో వచ్చింది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, మళ్ళీ ఇది ఒకటి మనకి వేసుకుంటే నెక్లెస్ అవసరం లేదు. నెక్లెస్ అవసరం లేదన్నమాట. ఓకే. ఒక్కసారిగా ఈ హారం వల్ల అందరి చూపు మన వైపు తిరుగుతుంది. బికాస్ ఆఫ్ మధ్య పొదిలి పర్ల్స్ వచ్చి చూడండి, హ్యాంగింగ్స్ చాలా బాగుంది. హ్యాంగింగ్స్ వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ ఈ పెండెంట్ కూడా చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉండిందో. ఓకే. ఎంత ఉందండి ఇది? ఇది మీకు 120 గ్రామ్స్ లో క్లోజ్ అయిపోయింది. అంతేనా? నేను ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్కువే చెప్తారు, మినిమం 150 అన్నా ఉంటదేమో అనుకున్నాను నేను. 3 లేయర్స్ కాబట్టి మీకు 120 అయింది అన్నమాట. అనుకున్నాను 3 లేయర్స్ కాబట్టి మినిమం 150 చెప్తారేమో అనుకున్నాను నేను. నో మ్యామ్, ఇట్స్ రీజనబుల్, చాలా రీజనబుల్ వెయిట్ అన్నమాట. ఎంత పడుతుంది కాస్ట్ ఇది? ఇది మీకు 120 గ్రామ్స్ కాబట్టి బిలో 10.5 to 11 lakhs లో క్లోజ్ అవుతుంది. అంతే 11 lakhs వచ్చేస్తుంది. ఇంత పెద్ద హారం, ఇంత మంచి హారం అంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ మనం చెప్తూ ఉంటాం ఇన్ని స్టోన్స్ వచ్చాయి ఎట్లా మనం మళ్ళీ రీసేల్ చేసినప్పుడు ఏమైతుంది అనే టెన్షన్ ఉంటుంది. బట్ అలాంటిది ఏమీ లేదు. ఎక్కడ మీరు చేసినా 65% మనీ బ్యాక్. మనీ బ్యాక్ అనే సారీ 65% బై బ్యాక్ ఉంటుంది. మనీ బ్యాక్ కాదు, మనీ బ్యాక్ కాదు, బై బ్యాక్. సో మనీ ఎవరు మీకు, మీరు ఇంకోటి కొనుక్కోవచ్చు, దాంట్లో మీకు తగ్గిస్తారు. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కూడా మళ్ళీ కంప్లీట్ గా మనకు ఆ టెంపుల్ జ్యువెలరీ కింద వచ్చేసిందండి. సో మనకి పీకాక్స్ వచ్చాయి అండ్ కొరల్స్ పెట్టారు ఇక్కడ కూడా కదా. కొరల్ ఫ్లాస్ రెండు మొత్తం డిజైన్ ని అట్రాక్ట్ చేసేస్తున్నాయి. ఇక్కడ మనం ఎలిఫెంట్స్ చూడొచ్చు, అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్లవర్స్ వచ్చాయి, అన్ని టచ్ చేశారండి. ఇది టెంపుల్ జ్యువెలరీ కంప్లీట్ గా ఇస్తూనే ట్రెండ్ కూడా సెట్ చేసినట్టుంది. నక్షిలో కాబట్టి అన్ని కంబైన్ లో ఉంటుంది. బట్ ఇది ఇంకోటి వన్ మోర్ థింగ్, ఇది చాలా చూడడానికి హెవీలా ఉంటుంది. అవును, బట్ ఇది వచ్చేసి మీకు 73 గ్రామ్స్ లో క్లోజ్ అయిపోయింది. yes ma'am, 73 గ్రామ్స్ లో క్లోజ్ అయిపోయింది. ఇది బిలో మీకు బిలో 8 lakhs లో వచ్చేస్తుంది. ఇది బిలో 8 lakhs లో. yes ma'am. నిజమేనా? నిజమే మ్యామ్. ఓకే, అంటే ఎంత హెవీ ఇచ్చారు. నేను 1-2 హారాల దగ్గర అయితే ఆగానండి, ఇది కొంచెం పడుతుందేమో అనుకున్నాను. బట్ అది కూడా మీరు చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. చాలా బాగుండింది, రైట్? చాలా అంటే చాలా బాగుంది. నైస్. ఇది ఎంతలో వచ్చేస్తుంది మనకి? ఇది మీకు బిలో 7 lakhs లో వచ్చేస్తుంది. బిలో 7 lakhs ఏ హారం అంటే మినిమం మనం పట్టుకోవాలి కాబట్టి కొంచెం బడ్జెట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఫస్ట్ ముకుంద జ్యువెలర్స్ని విజిట్ చేస్తే మీకు నచ్చిన హారం మీరు తీసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. సో ఇక్కడ ఉన్న అన్ని మనం కంప్లీట్ చేసాము. బట్ ఎంత కాదనుకున్నా 4 కట్టు కూడా వెళ్తుంది అలా అలా. ఇది ఒకసారి చూపించండి ఎంత హెవీగా ఉందో. ఇది బ్రైడల్ వేర్ కంప్లీట్ గా కదా? కంప్లీట్లీ బ్రైడల్ వేర్ అన్నమాట. ఓకే, ఇక్కడ కృష్ణ ఉన్నారు, రైట్? కంప్లీట్ పీకాక్స్ వచ్చాయి. ఇక్కడ అమ్మవార్లు వచ్చారు. ఇక్కడ మనకి పీకాక్స్ వచ్చాయి. మళ్ళీ ఇదంతా పీకాక్ డిజైన్. ఇది చూడండి ఎంత డీటెయిలింగ్ గా ఉండిందో డిజైన్. అండ్ ఇది కూడా మన నెక్లెస్ యాంటిక్ పీస్ కింద వేసుకోవచ్చు. మా కెమెరామెన్ మీకు కృష్ణుడు చూపిస్తారు, ఒకసారి చూడండి. ఫ్లూట్ పట్టుకుని ఎంత అందంగా కనిపిస్తున్నారో. అది కృష్ణుడు అన్నది ఎంత డీటెయిలింగ్ ఉందో చూసారా ఆ ఫ్లూట్ కూడా. అండ్ ఇక్కడ చూడండి ఎంత డీటెయిలింగ్ గా ఉందో. అండ్ ఇది మనకి నాగ అంటే దేవుడితో ఉంటుంది కదా, సర్పము. అది నాకు ఇంక మాటలు కూడా లేవు, అంత డీటెయిలింగ్ గా ఉండింది. ఇది చూడడానికి మీకు కూడా హెవీ లుక్ కనిపిస్తుంది. మీరు ఎంత వెయిట్ అనుకుంటున్నారు మ్యామ్? ఇదా 200 to 250 grams ఉంటుంది. ఎందుకంటే మరి ఇంత ఇచ్చిన తర్వాత కూడా మీరు ఆ మాట చెప్పకూడదు. లేదు మ్యామ్, ఇది చాలా తక్కువ వెయిట్ అనమాట. 200 కాదు, 150 కూడా కాదు, 133 లో క్లోజ్ అయిపోయింది. 133 లోనా? yes ma'am, 13 తులాస్ లో క్లోజ్ అయిపోయింది. 13 తులాస్ అంతే? yes ma'am. అది ఎట్లా అండి? అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. అంత హెవీగా ఉంది కదా, ఒకసారి పెట్టుకుని చూద్దాం తీయండి. అంత హెవీగా కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి కూడా మీరు హెవీగా ఇచ్చారు. కొన్ని అంతా చైన్ ఇచ్చారు అనుకో, ఇక్కడ మాత్రమే ఉంటే నేను అనుకునేదాన్ని. బట్ ఇక్కడ నుంచి కూడా మనం బ్రాడ్ లెంగ్త్ లోనే హెవీగా చూస్తున్నాం కదా. మరి అదే ముకుంద థీమా? లైట్ వెయిట్ హెవీ సర్ప్రైజ్ చేయడమేనా? ముందు యాంకర్ సర్ప్రైజ్ చేస్తున్నారు చూడండి. లైట్ వెయిట్ మ్యామ్.
130 గ్రామ్స్ లో క్లోజ్ అవుతుంది. 130 గ్రామ్స్లో క్లోజ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో మనకి కాస్ట్ ఎంత పడొచ్చు అది? ఇది మీకు 130 గ్రామ్స్ కాబట్టి బిలో 12 lakhs లో క్లోజ్ అయిపోతుంది. బిలో 12 lakhs లో అంత హెవీగా వస్తుంది, బ్రైడల్ వేర్ వస్తుంది అని అంటే సూపర్ కదా. Yeah, ma'am. చాలా అంటే చాలా బాగున్నాయండి.